నీలిమ గత వైసీపీ పాలనలో మనం చూస్తాం ఎన్నో రకాల అవినీతి అవకతవకలు జరిగిన పరిస్థితి రకరకాల శాఖల్లో ఇసుక కానీ మైనింగ్ కానీ మద్యం కానీ ఇలా రకరకాల అవినీతికి సంబంధించి ఆ శాఖలను అవినీతిలో కూరుకుపోవడం మనం చూసాం. ఇక తాజాగా చూసుకుంటే గనక ఆ మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ వెంకటరెడ్డి విషయానికి వస్తే గనక మైనింగ్ అలాగే ఇసుక వ్యవహారాల్లో ఎన్నో అవకతవకలకి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన పాల్పడడం కానీ వైసీపీకి సంబంధించిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం దాని ద్వారా ప్రభుత్వ ఖజానా కూడా భారీగా గండి కొట్టడం సో ఈ అక్రమాలన్నీ వెలుగు చూశాయి. తాజాగా అయితే ఆయనకి బెయిల్ రావడం కానీ జైలు నుంచి విడుదలవడం కూడా జరిగింది. వైసీపీ పాలనలో మైనింగ్ శాఖను మడత పెట్టేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి బెయిల్ లభించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గత ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన వెంకటరెడ్డి వ్యవహారంలో బెయిల్ జైలు నుంచి విడుదల చడిచప్పుడు లేకుండా జరిగిపోయాయి. ఇక జగన్ పాలనలో వెంకటరెడ్డి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి సహజ వనరులను వైసీపీ నేతలకు దోచిపెట్టారు అన్న అభియోగాలు ఉన్నాయి. సెప్టెంబర్ 11న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఐసీయూ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ లో అధికారులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించింది. 50 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వెంకటరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ కు వెళ్లగానే ఆరోగ్యపరమైన కారణాలను చూపించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖకు చెందిన 160 కోట్లను ఎవరి ప్రమేయం లేకుండా వెంకటరెడ్డి దారి మళ్లించారని సిఐయు అధికారులు నిర్ధారించారు. వెంకటరెడ్డిపై నమోదు చేసిన అభియోగాలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సంపాదించారు. వాటిని కోర్టు ముందు పెట్టి వెంకటరెడ్డి తరపు న్యాయవాదులు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలను తిప్పికొట్టడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గనుల శాఖలో వెంకటరెడ్డి చేసిన అక్రమాలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆ తీవ్రత ఏసీబీ అధికారుల్లో కనిపించడం లేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైనప్పటి నుంచి బలంగా కౌంటర్లు దాఖలు చేయలేకపోయారు అనే వాదనలు వినిపిస్తోంది. పైగా కోర్టుకు ఆధారాలను సమర్పించడానికి కొన్నిసార్లు గడువు అడిగినప్పటికీ వాటిని సకాలంలో సమర్పించలేకపోయారు. ఇక మరోవైపు బెయిల్ పిటిషన్పై ఏసీబీ ఎలాంటి అభ్యంతరాలు కూడా చెప్పకపోవడం వల్లే న్యాయస్థానం వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చివరికి బెయిల్ మంజూరైంది అన్న విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఏసీబీ కోర్టు వెంకటరెడ్డికి శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. అదేవిధంగా ప్రస్తుత పూర్వ చిరునామాను కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. ప్రతి శనివారం ఏసీబీ సిఐయు అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పూచీకత్తును శనివారం కోర్టుకు అందజేశారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా పలువురు నాయకులు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటి విచారణ విజయవాడలోని ఏసీబీ కోర్టులో జరిగింది. ఇప్పుడు పనిచేసిన అధికారులు, సిబ్బంది ప్రతి చిన్న విషయానికి చాలా హడావిడి చేసేవారు. ఇక కోర్టులో ఏ పిటిషన్లు, మెమోలు దాఖలు చేయబోతున్నారో ముందుగానే లీకులు ఇచ్చేవారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబుకు బెయిల్ లభించడానికి 2 నెలలు పట్టింది. కానీ వెంకటరెడ్డి విషయంలో తీవ్ర అభియోగాలతో పాటు ఆధారాలు ఉన్నా ఏసీబీ సమర్థంగా వ్యవహరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.